పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఈ ఎపిసోడ్లో ఎప్పట్లాగానే నాతో పాటు నా కో హోస్ట్ ఆదిత్య. ఆదిత్య, ఎలా ఉన్నారు? నమస్తే నాగభయ్య. అనౌన్స్ అయిన ప్రాజెక్టులకి ఇటుకలు ఎప్పుడు వేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ అందరం ఆసక్తిగా ఉన్నాం. నేను ఈసారి వైజాగ్ గురించి అడగలేదు, కావాలని తెలుగు వాళ్ళ గురించి అడగలేదు, నేను అడిగింది నీ గురించే. నేను దాని కాబట్టి గురించే. ఏమిటి ఏమిటి ఆ ప్రాజెక్టులు నువ్వు చేయబోయేవి? ఇటుకలు వేస్తుంది. స్టేట్ గవర్నమెంట్లు ఏమైనా ప్రాజెక్టులు చేస్తే దానికి చూసి ఆనందించి ఫోటోలు పెడదామని. మనకు ప్రాజెక్టులు అవి ఏం లేవయ్యా. ఓకే, ఒకవేళ నువ్వు కూడా ఏమన్నా డేటా సెంటర్ పెట్టబోతున్నావు అక్కడ వైజాగ్లో? దాని చుట్టుపక్కల ఏదైనా మంచి సెంటర్లో టీ కొట్టు పెట్టుకుంటాను. నాకెందుకు సార్ డేటా సెంటర్? ఓకే, సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఈ మధ్య కొన్ని గమనించే ఉంటారు అందరూ. మ్యాట్ హ్యూమర్ అనే అతను ఒక ఆర్టికల్ రాశాడు, అది ట్విట్టర్లో పోస్ట్ చేశాడు, లింక్డ్ఇన్లో కూడా పోస్ట్ చేశాడు, ఇంకా ఎక్కడెక్కడ చేశాడు తెలియదు, కానీ నాకు అది దాదాపు 10 కోట్ల మంది చదివారు ప్రపంచం మొత్తం మీద. అంటే మోస్ట్ వైరల్ ఆర్టికల్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనమాట. అదేంటంటే సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనేసి. ఆ ఆర్టికల్లో అతను రాసింది ఏంటంటే, ఇదేదో చూడబోతే కొంచెం ఫిబ్రవరి 2020 కరోనా లాక్డౌన్స్ మొదలయ్యే ముందు వాతావరణం అయితే ఎలా ఉందో, ఏదో కొద్దిగా తెలుస్తూ ఉంది ఏదో జరుగుతుందని, లేకపోతే కొన్ని చిన్న చిన్న వార్తలు వస్తున్నాయి, కానీ దాని పరిమాణం ఎంత ఉంటుంది, పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం అప్పుడు అర్థం చేసుకోలేకపోయాం. అలాగే ఇప్పుడు కూడా నాకు ఎందుకు అలానే అనిపిస్తుంది. ఈ కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడపోతే ఈ ఏఐ మోడల్స్, జనరేటివ్ ఏఐ మోడల్స్, ఎల్ఎల్ఎమ్స్, వీటి మీద డజన్స్ ఆఫ్ కంపెనీస్ వర్క్ చేస్తున్నారు అమెరికాలో. అలాగే ఇంకొక డజన్స్ ఆఫ్ కంపెనీస్ చైనాలో కూడా మెయిన్గా వర్క్ చేస్తున్నారు. అలాగే ఈ కంపెనీస్ అన్నీ రిలీజ్ చేసే ప్రతి మోడల్ అంతకుముందు మోడల్ కంటే ఒక 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. ద స్పీడ్ ఎట్ విచ్ దీస్ గైస్ ఆర్ రిలీజింగ్ న్యూ మోడల్స్ ఈజ్ ఆల్సో స్పీడ్ పెరుగుతుంది. కాబట్టి ఈ లెక్కన ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఫ్యూచర్ ఏమో కానీ వర్తమానానికి వస్తే మా కంపెనీలో డిపార్ట్మెంట్లే లేపేశారు, నేను కూడా లేపేస్తున్నాను నా సొంత కంపెనీలో. కాబట్టి ఇంకా ఈ మానవాళికి ఏం జరగబోతుంది అన్నట్టు కొంచెం భయం రేకెత్తించేలాగా రాశాడు. దాని మీద అతనితో ఏకీభవిస్తూను, అలాగే అతన్ని మరీ కొంచెం ఫియర్ మాంగరింగ్ అన్నట్టు చేస్తున్నాడని కూడా కొంతమంది రాశారు. అది ఒక ఎత్తు అయితే కనుక, ఈ మధ్య కొద్ది రోజుల క్రితం యాంథ్రోపిక్ సిఇఓ మన ద్వారకేష్ పటేల్ అని, ఇండియన్ అమెరికన్, అక్కడ అదంతా పాడ్కాస్ట్లో ఏదో సెన్షియన్స్ అంటే ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్కి వాటి సొంత హృదయము, ఎమోషన్స్, వాటి సొంత బుర్ర, మనసు కంటే కూడా బుర్ర ముఖ్యం కాబట్టి బుర్ర సొంతగా ఉంటుందా, ఆ బుర్ర ఏమన్నా వెర్రిమొరి వేషాలు వేస్తుందా అనే అవకాశం ఉందా, ఏజీఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వస్తే కనుక దాదాపు నెక్స్ట్ స్టెప్ అదే అని చాలామంది అనుకుంటా ఉన్నారు. ఏజీఐ కూడాను ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 years ఆర్ మ్యాక్సిమం 10 years అని చాలామంది అంటూ ఉన్నారు, ముఖ్యంగా ఇలాంటి యాంథ్రోపిక్ సీఈఓ లాంటి వాళ్ళు. సో ఇప్పుడు ఈ సీఈఓ నా ఇంటర్వ్యూలో అడిగితే కనుక, మరి ఏ మోడల్స్ కొంచెం వాటికి సొంత మనసు బుర్ర ఉంటాయా, ఆల్రెడీ మీరు ఏమైనా చూస్తున్నారా అంటే, అతను కొంచెం ధర్మగర్భంగా అవునని కాదని చెప్పటం వల్ల ఇంకా జనాలకు భయం పెరిగిందనమాట. ఏది ఇంకా టెర్మినేటర్ సినిమాలో లాగా ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగర్ టైప్లో, అంటే హాఫ్ హ్యూమన్ హాఫ్ మెషిన్ టైపు కానీ, లేకపోతే ఫుల్ మెషిన్ టైప్ కానీ, రోబో సినిమాలో చిట్టి టైప్లో కానీ వీళ్ళందరూ వచ్చి మన జాబుల్ని లాగేసుకోవటమే కాదు, మనల్ని బానిసలుగా చేసి పాలిస్తారేమో కొద్ది సంవత్సరాల తర్వాత అన్నంతగా సోషల్ మీడియాలో తెగ మాడేసుకుంటున్నారు అందరూ. కాబట్టి ఈ నేపథ్యంలో కొంచెం ఈ హడావుడి పక్కన పెట్టి ఒక 2-3 అంశాలు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇంత ముందు కూడా మేము కనీసం 2 ఎపిసోడ్స్ చేసాము, అవి వెళ్ళి వెతుకుని వినండి మీరు. సో ఆ అంశాలు ఏంటంటే, ఒకటి జాబ్స్ పోతాయా, రెండోదేమో జాబ్స్ వస్తాయా, వస్తే ఎంత తొందరగా పెరుగుతాయి, పోతే ఎంత తొందరగా పోతాయి.
ఆదిత్య, నీ అభిప్రాయం ఏంటి? జాబ్స్ పోతున్నాయా? ఇంత భయపడటం జనాలందరూ సబబేనా? చాలా బాగుంది సార్. లైక్ యూ సెడ్, మనం ఇంతకు ముందు ఏఐ మీద ఓ 2-3 పాడ్కాస్ట్లు చేసాం. అది కాకుండా మీరు హరివిల్లులో కూడాను ఒక 2-3 ఎక్స్పర్ట్స్ తోటి, టెక్నోక్రాట్స్ తోటి మీరు కొన్ని ఎపిసోడ్లు చేసినవి కూడా ఉన్నాయి. ఆ, అయితే దెర్ ఇస్ ఈయన మ్యాట్ షూమర్ ఒక మాట అన్నాడు చూసారా, మార్చ్ 2020 తాలూకది గుర్తొస్తోంది, ఫిబ్రవరి 2020 తాలూకది గుర్తొస్తోంది అని మొదలెట్టాడు కదా ఆర్టికల్. సో వీఆర్ ఎట్ ద కస్ప్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్. కాబట్టి బేసికలీ దెర్ ఇస్ టూ మచ్ అన్నోన్. సో వాట్ ఆర్ వి ట్రయింగ్ టు డూ? వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు ఫిల్ దోస్ గ్యాప్స్. ఈ అన్నోన్లోని మనకి తెలిసిన ఈ జ్ఞానాన్ని ఇరికించి పోతాయా వస్తాయా, దెర్ ఇస్ టూ మచ్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఉద్యోగాలు పోతాయన్నది నిజం, కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయన్నది కూడా నిజం. సో ఇంతకు ముందు లేనిది ఇప్పుడున్నది ఏంటంటే వీ హ్యావ్ అన్ ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు మేక్ సెన్స్ ఆఫ్ ఆల్ దిస్ క్లటర్ దట్ వీ సీ. దట్ అదే ఈస్ అదే. మై అంటే నా టేక్. ఉద్దేశంలో ఆ, అంటే కొంచెం ఎక్కువ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆడుకుంటున్నారు కాబట్టి అసలు ఆప్టిమిజం, పాజిటివిటీ అనేది కూడాను ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని దాని గురించి మాట్లాడాలని చెప్పేసి ఈ ఎపిసోడ్ ఉద్దేశం. ఒకటి మాత్రం కామన్, ఈ కోవిడ్ పాండమిక్ కానీ, లేకపోతే ఇప్పుడు ఏఐ రెవల్యూషన్ కానీ, లేకపోతే ఇలాంటి వాటికి కానీ, ఇన్ జనరల్ పీపుల్ ఓవర్ ఎస్టిమేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ సంథింగ్ బిగ్. ఒక బ్రేక్ త్రూ టెక్నాలజీ కావచ్చు, ఒక బ్రేక్ త్రూ వైరస్ కావచ్చు, ఏదైనా. అండ్ దే అండర్ ఎస్టిమేట్ ద లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆఫ్ దట్ టెక్నాలజీ ఆర్ వాట్ ఎవర్ ఎల్స్ ఫినామినన్. సో అది కోవిడ్ విషయంలో కూడా అంతే జరిగింది. సో కమింగ్ బ్యాక్ టు ఏఐ, మనం చూసుకుంటే కనుక చరిత్రలో ఆ, ఏ కొత్త బ్రేక్ త్రూ టెక్నాలజీ వచ్చినా కూడాను జనాలు భయపడటం ఖాయం. జరిగింది అట్లా. కానీ వాళ్ళు భయపడినంతగా నష్టం జరగకపోగా చాలా లాభం జరిగింది బ్రేక్ త్రూ టెక్నాలజీస్ వల్ల అనేది మనం వరుసని చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీల్ కనిపెట్టడానికి ముందు జనాలందరూ మోసుకెళ్ళటం కానీ, ఏదైనా బండల్ని కావచ్చు, లేకపోతే మనుషుల్ని కావచ్చు, ఆ టైప్లో ఉండేది. సో వీల్ కనిపెట్టిన తర్వాత అది ట్రావెల్ అనేది, మొబిలిటీ అంటున్నాం కదా ఇప్పుడు మనం చాలా నైస్గా, ట్రావెల్ అనేది చాలా ఈజీ అయింది. కానీ ఆ వీల్ కనిపెట్టినప్పుడు డెఫినెట్గా కొంతమంది గుండెలు బాధేసుకుని ఉంటారు. ఎవరంటే అలా మనుషులనో లేకపోతే పల్లకీలనో మోసేవాళ్ళు ఉంటారు కదా, అదే వాళ్ళ జీవన ఉపాధి. వాళ్ళు డెఫినెట్గా భయపడే ఉంటారు. అలాగే ఈ ఈ బస్సులు, ట్రైన్లు వచ్చినప్పుడు ఈ గుర్రపు జట్కా బండి కూడాను చాలా బాధపడి ఉంటారు. ఎప్పుడైతే మనకి జరగబోయే నష్టం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, నష్టం అంటే అట్లీస్ట్ జాబ్ లాసెస్ కనపడి, కానీ జరగబోయే లాభం ఏంటో మనం ఊహించలేనంత విధంగా మన బుర్ర లేకపోతే కనుక మనం కేవలం నష్టాన్ని చూస్తాం. అంటే ద సీన్ అండ్ ద అన్సీన్ టైప్లో వాట్ కెన్ బి ఈజీలీ సీన్ ఈజ్ దోస్ జాబ్ లాసెస్ ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ ఫీల్. ద అన్సీన్ ఈజ్ ఇలా ఒక టెక్నాలజీ రావటం వల్ల. అంటే ఉదాహరణకి ఇంకోటి కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ల్యాండ్ లైన్స్ చాలా కాలం పాటు మనం వాడాము. 90sలో మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎవరికి ఇంపాక్ట్ అయింది? ఆ పీసీఓ ఆపరేటర్లు ఉండే అంత చాలామంది సొంతగా పెట్టుకునేవాళ్ళు కదా. అదొక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్లో ముందు వాళ్ళ బుచ్చిలో రాయబడింది. కానీ ఆ మొబైల్ ఫోన్ ద్వారా ఇప్పుడు మొబైల్ బేస్డ్ వ్యాపారాలే అన్నీ, ఇప్పుడు స్విగ్గీ, జొమాటో కావచ్చు, మొబైల్ ఫోన్స్ ప్రతి వాళ్ళు 2 ఏళ్ళకి ఒకసారి మారుస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఇన్ని మొబైల్ ఫోన్స్ తయారవుతున్నాయి. అప్పుడున్న పీసీఓల కంటే ఇప్పుడున్న మొబైల్ షాపులు ఎక్కువ ఉన్నాయి అమ్మేవి. అలాగే ఎన్నో రిపేర్ షాపులు, అలాగే మొబైల్ కోసం గేమింగ్ కావచ్చు, విడిగా వేరే యాప్స్ కావచ్చు, ఎంత పెద్ద ఇకో సిస్టమ్, ఎకానమీ తయారైంది మొబైల్ ఫోన్ ద్వారా అనేది మనం అప్పట్లో ఊహించలేదు మనం అసలు. ఎందుకంటే అసలు ముఖ్యంగా నేను చెప్పినవి చాలా వరకు ఏంటంటే స్మార్ట్ ఫోన్ బేస్డ్. అప్పట్లో అసలు స్మార్ట్ ఫోన్ టైప్లో రూపాంతరం చెందుద్ది మొబైల్ ఫోన్ అనేది కూడా ఎవరు ఊహించలేదు. కానీ మనకు ముందు కనపడేది ఏంటంటే అలా ఆ పీసీ ఆపరేటర్లో జాబులు పోవటం అనేది. అలాగే ఈ కంప్యూటర్లు వచ్చినప్పుడు మాత్రం మనం గమనించాం. ఈ బ్యాంక్స్లో కంప్యూటరైజేషన్ అయినప్పుడు, విచిత్రంగా ఇండియన్ రైల్వేస్లో కంప్యూటరైజేషన్ అయినప్పుడు ఎందుకు ఇంత హడావుడి జరిగినట్టుగా నాకు గుర్తులేదు. కానీ అప్పట్లో బ్యాంక్స్లో కంప్యూటరైజేషన్ జరిగినప్పుడు మాత్రం అసలు మామూలుగా గగ్గులు పెట్టారు ట్రేడ్ యూనియన్లు, దీనివల్ల జాబ్స్ పోతాయి అది ఇది అనేసి.
ఇప్పుడు ఇంతకీ ఏంటంటే బ్యాంక్ ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల ముందు కంప్యూటర్స్, దాని తర్వాత ఏటీఎంస్, దాని తర్వాత వేరే వేరే, దీనివల్ల బ్యాంకింగ్ పరిధి పెరిగింది, వాళ్ళ రెవెన్యూస్ పెరిగినాయి, వాళ్ళ ఎంప్లాయీస్ పెరిగారు, వాళ్ళ బ్రాంచ్లు కూడా పెరిగినాయి తప్పితే నష్టం ఏం జరగలేదు. సో అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడాను నేను ఊహించేది ఏంటంటే ఇమ్మీడియట్గా పోయే జాబ్స్ మనకు కొన్ని కనపడుతున్నాయి. ఏంటంటే ముఖ్యంగా ఆ, ఈ క్యూసీ టెస్టింగ్ కావచ్చు, ఓన్లీ ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామర్స్ కావచ్చు, ఇది ఐటీ ఇండస్ట్రీలో. నాన్ ఐటీ ఇండస్ట్రీలో అయితే కనుక ఈ హెల్ప్ డెస్క్ కావచ్చు, కాల్ సెంటర్లు, అలాగే మార్కెటింగ్లో లీడ్ జనరేషన్, ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడాను ఆటోమేట్ చేయొచ్చు. కాబట్టి ఆ జాబ్స్ పోతాయి, అది క్లియరే. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్ ఓపెన్స్ అప్ సో మెనీ పాసిబిలిటీస్ బికాజ్ ఇట్ ఇంప్రూవ్స్ యువర్ ప్రొడక్టివిటీ. ఇట్ యాక్చువల్లీ అంటే ఒక మనిషి కూర్చుని నేను ఇప్పుడు ఇదే పని కొత్త రకంగా ఎలా చేయొచ్చు, అసలు ఈ పని కాకుండా ఫర్ ద సేమ్ అవుట్కమ్ నేను వేరే ఏ మార్గాలు ఎంచుకోవచ్చు, అలాగే నాకున్న ఈ ఎసెట్స్తో నేను ఇంకా కొత్త కొత్త వ్యాపారాలు ఏం చేయొచ్చు, కొత్త కొత్త ఇన్కమ్ స్ట్రీమ్స్ ఎలా పెంచుకోవచ్చు అనేది చక్కగా కూర్చొని సలహాలు ఇస్తుంది. అది స్టెప్ బై స్టెప్ గైడ్ కూడా ఇస్తుంది అనమాట. ఇలా చాలా రకాలుగా వ్యాపారాలు పెరుగుతాయి. వ్యాపారం పెరిగినంత స్థాయిలో కాకపోయినా జాబ్స్ కూడా తప్పకుండా పెరుగుతాయనేది నా ఉద్దేశం. నిన్న మొన్న నందన్ నిలేకని వాళ్ళ ఇన్వెస్టర్ దాంట్లో చెప్పాడనమాట. హీ ఎస్టిమేట్స్ దట్ సమ్ 92 million jobs will be lost over the years, whereas 170 million jobs, new jobs will be created. So నెట్గా ఒక 80 million జాబ్స్ కొత్తగా క్రియేట్ అవుతాయి ఏ వల్ల అనేది అతను చెప్పాడు. అది అతను చెప్పినాడు ముఖ్యంగా విత్ ఇన్ ద ఐటీ సెక్టర్లోనే 8 కోట్లు జాబ్స్ నెట్ పాజిటివ్ అయితే కనుక, ఇంకా మిగతా అన్ని బిజినెసెస్ వ్యాపారాల్లో ఈ ఏ పవర్ను ఉపయోగించుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ వాళ్ళ మార్కెట్స్ కానీ వాళ్ళు బాగా పెంచుకోగలిగితే కనుక ఎన్ని కొత్త ఉద్యోగాలు వస్తాయనేది మీరే ఊహించుకోవచ్చు. బాగుంది నాకు భయ్య. సో అందరిలాగే మనం కూడా ఇంతకు ముందున్న ఎపిసోడ్లోని ఓన్లీ జాబ్ లాస్ల గురించి మనం ఒక ఎపిసోడ్ కవర్ చేసాం. తర్వాత ఒకరోజు స్కిల్ గురించి దేని గురించి ఒకరోజు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. బట్ ఐ థింక్ ఆ కన్వర్సేషన్ మొదలయ్యి అట్లీస్ట్ ఒక సంవత్సరం జరిగింది మనకు ఆల్రెడీ. అంటే ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ బీన్ ఎ ఇయర్ సిన్స్ ChatGPT came into our life. Now, of course, most of the conversation is between whether which model is better. మనం చాలా ఫాస్ట్గా టెక్నాలజీ కర్వ్ని యాక్సెప్ట్ చేసేసుకుని దానికన్నా చచ్చా నువ్వు ఇంకా గ్రాక్ 4.1 వాడుతున్నావా, అచ్చే ఓపస్ 4.6 అయితే నీకు అదరగొట్టేస్తుంది, హ్యాస్ బికమ్ కామన్ ప్లేస్ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్స్లోకి మనం వచ్చి వాట్ ఈస్ ఎవిడెంట్ ఇస్ దట్ మీరు అన్నట్టు లాస్ట్ ఇయర్ ఉద్యోగాలు పోవడం ఖాయం, ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. కాకపోతే కంపెనీస్ మే నాట్ డూ ఇట్ ఇమీడియట్లీ. అదంతా చర్చ చాలా గట్టిగానే జరుగుతుంది మనకి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీ విల్ లూజ్ జాబ్స్. బట్ మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ చాలా కరెక్ట్. ఇప్పుడు బ్యాంక్ లాంటి దగ్గర కూర్చుని జస్ట్ లెడ్జర్లు రాయడం కోసం మాత్రమే ఉద్యోగంగా ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు పోయాయి. కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత, ఎక్సెల్ వచ్చిన తర్వాత, వాళ్ళ యాప్స్ వచ్చాక. బట్ లైక్ యూ సెడ్, ది ఓవరాల్ అమౌంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ బ్యాంకింగ్ ఇంక్రీజ్ లెక్కేసుకుంటే probably their staff must have gone up 10x in the last 10 years, 20 years, whatever. ప్రతి ఇన్నేసి కొత్త బ్యాంకులు రావడం, సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ విల్ హ్యాపెన్ హియర్ అన్నది కూడా నిజం. అయితే ఒకటి ఏంటి, వై ఆర్ వీ వరీడ్? ఇట్ ఇస్ బికాస్ మోస్ట్ ఆఫ్ దోస్ పీపుల్ హూ ఓన్లీ రోట్ లెడ్జర్స్ డిడ్ నాట్ ఫైండ్ దీస్ న్యూ జాబ్స్. దే కుడ్ నాట్ అప్ స్కిల్, దే కుడ్ నాట్ గెట్ ఇన్ టు దీస్ న్యూ జాబ్స్. కాబట్టి కంప్లీట్ ఒక కొత్త జనరేషన్ ఆఫ్ జాబ్స్ పుట్టుకొచ్చాయి. మీరు ఇచ్చిన మొబైల్ ఎగ్జాంపుల్ కూడా చాలా బాగుంది. అయితే నాట్ టు డ్వెల్ ఆన్ దట్ అండ్ టు మూవ్ ఫార్వర్డ్ లెక్కలో AI, అంటే AI is not necessarily taking away our jobs only. It is taking away all kinds of monotonous and boring jobs. That is what is happening. అంతే కదా. ఇప్పుడు అలా కూర్చుని పెద్దగా హ్యూమన్ ఇంటెలెక్ట్తో పని లేకుండా చేసే పనులు దాదాపు అన్నిటిని కూడా AI పట్టుకెళ్ళిపోతుంది. అండ్ ఇట్ ఈస్ నెట్ పాజిటివ్ ఫర్ హ్యుమానిటీ, ఇట్ ఈస్ నెట్ పాజిటివ్ ఫర్ అవర్ ఇంటెలెక్ట్ ఓవరాల్గా. అయితే అందులోని దెర్ ఆర్ టూ మెనీ పీపుల్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, who are either unskilled or semi-skilled kind of ఉద్యోగాల్లో మనం ఉండి, which is making a significant chunk of our GDP. GDP అన్నందుకు దీనివల్ల ఓవరాల్ GDP of the country will go up drastically because of additional technology use. Technology always helps in GDP కదా. And similarly, ప్రతి కంపెనీ తాలూకది కూడాను their overall revenues will increase. కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి టైం.
అంటే ఏఐలో ఉన్న కంపెనీస్, కంప్యూటరైజ్డ్ ఉన్న టెక్నాలజీ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇట్ ఇస్ అ గుడ్ టైం. దే మే నాట్ బి హైరింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్. వాట్ ఐ రియలైజ్డ్ నాగభయ్య, అంటే కొంత మనలో కూడాను ఈ ఏఐ తాలూకా దీని మీద ఆలోచించే విధానంలో మనకు కూడా కొంత మెచ్యూరిటీ వచ్చింది కదా, కంపేర్ టు 1 year ago, వేర్ మనకి ఇంకా ఊపే కూహలాగా ఊరికే ఫ్రాత్ ఉన్న దగ్గర నుంచి మనం కూడా కొంత చూస్తున్నాం కదా. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇస్ ది ఎంట్రీ బ్యారియర్స్ హ్యావ్ బీన్ డ్రాస్టికలీ రెడ్యూస్డ్. మనకి ఇట్ వుడ్ ఇంతకు ముందు ఎవరికైనా కూడా ఒక ఐటీ ఉద్యోగం పొందాలి అంటే ఫస్ట్ థింగ్ ఇంగ్లీష్ నేర్చుకుని దగ్గర మొదలెట్టి, ఆ, తర్వాత టెక్నాలజీ నేర్చుకుని ఆఫీస్ ఎటికెట్, ఈమెయిల్స్, కమ్యూనికేషన్ విత్ క్లయింట్స్, ఇంటర్నేషనల్, ఈ పద్ధతి అంతా నేర్చుకోవడానికి ప్రాబ్లీ ఒక 10 ఏళ్ళు పట్టేదేమో. నౌ దట్ కర్వ్ హ్యాస్ బికమ్ ఫ్లాట్ కదా, అది ఎంత ఈజీగా అయిపోయింది. ప్రాబ్లీ ఇవాళ సమ్మన్ విత్ ఏఐ కెన్ గెట్ దేర్ ఇన్ యాజ్ ఫాస్ట్ యాజ్ ప్రాబ్లీ 3 to 6 months. 10 సంవత్సరాలు కావాల్సింది. ఎందుకంటే టిపికల్గా కూర్చుని కోడ్ రాయడం ఒకటే అన్నది అంటే ఒకటి, నాట్ ఆల్ దీస్ పీపుల్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు ది ఇండస్ట్రీ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ ఆల్సో. ఫస్ట్ మూవర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది, బట్ దెన్ ఇట్ విల్ బికమ్ కామన్ ప్లేస్ దట్ ఓకే 10 సంవత్సరాలు అక్కర్లేదు ఇంక, ఎందుకంటే కోడే రాయక్కర్లేదు. Anthropic itself is saying that most of our code is being written by the bot itself. సో వాళ్ళ కోడ్ అదే రాస్తోంది అని వాళ్ళే ఓపెన్గా వచ్చి చెప్తున్నారు కదా. ట్విట్టర్ ఏకంగా దేర్ ఎంటైర్ ఇంజనీరింగ్ స్టాఫ్ హ్యాస్ బీన్ కట్ డౌన్ బై 90% అంటున్నాడు మస్క్, అండ్ స్టిల్ ది అవుట్పుట్ ఇస్ నాట్ బ్యాడ్. దే ఆర్ స్టిల్ ఏబుల్ టు కంటిన్యూ కదా. స్పాటిఫైలో కూడాను డిసెంబర్ నుంచి వాళ్ళ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయలేదంట. సో ఆల్రెడీ అంటే ద ఫ్యూచర్ ఈజ్ హియర్ అన్నట్టు అది క్లియర్గా మనకు కనపడిపోతుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు చెప్పినట్టు ఆ లెర్నింగ్ కర్వ్ అనేది ఇద్దరు కాలేజీలో ఉన్న వాళ్ళకి కానీ, కాలేజీలో ఎంటర్ అవుతున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, ఏ విషయం గురించి అయినా సరే వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళకి సొంత తెలివితేటలు ఉండి, కొంచెం ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ ఉండి, సమాజం మీద కొన్ని ఇండస్ట్రియల్ సెక్టర్స్ మీద, ఎకానమీ మీద అవగాహన ఉండి, దాంట్లో ఉన్న రియల్ ప్రాబ్లమ్స్ ఏమిటి మనం సాల్వ్ చేస్తే కనుక విచ్ వీ కెన్ మానిటైజ్ బై ఆఫరింగ్ దోస్ సొల్యూషన్స్ అనేది, ఇలాంటి అవగాహన ఉంటే కనుక జస్ట్ బిల్డింగ్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఆర్ మార్కెటింగ్, setting up marketing departments, help desk, or finance and accounting, etc., most of it can be done with very few people. You only need, less than 10 people to do many things, and most of the stuff will be done by AI అనమాట. సో కాబట్టి జాబ్స్ పోతాయి, కొత్త జాబ్స్ చాలా క్రియేట్ అవుతాయి. జాబ్స్ పోయిన వాళ్ళకి ఈ కొత్త జాబ్స్ రావు అందరికీను. ఎవరైతే వాళ్ళల్లో కొంచెం అప్స్కిల్ చేసుకోగలుగుతారో, దానికోసం నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు కొంతమందికి, వాళ్ళకి కొత్త జాబ్స్ కూడా వాళ్ళు తెచ్చుకోవచ్చు వెంటనే. కానీ ఓవరాల్గా నేను చెప్పినట్టు కేవలం ఒక సింగిల్ ఆర్ 2 స్కిల్స్ మీద, నాకు కోడింగ్ మాత్రమే వచ్చు, ఈ సీలో ప్రోగ్రామ్ చేయటం, ఇంకేం రాదు, అలాగే నాకు ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడటమే వచ్చు, అలాగే ఊరిని ఏదో ఒకటి జిబ్రిష్ మాట్లాడటమే వచ్చు, తప్పితే ఇంకేం రాదు అనుకునే వాళ్ళకి, అలాగే నేనేదో కాలేజీలో ఉన్నప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ నేను మగప్ చేశాను కాబట్టి ఐ కెన్ హోల్డ్ మై ఓన్ ఇన్ ఏ కాక్టైల్ డిన్నర్ బై రీలింగ్ ఆఫ్ సమ్ జార్గన్స్, అలాంటి వాళ్ళకి అందరికీ చాలా కష్టమైపోద్ది రాను రాను. ఇంకొకటి ఏంటంటే ఒక తేడా కూడాను, అంతకుముందు ఉన్న టెక్నాలజీ రెవల్యూషన్స్కి దీనికిను మొదటి నుంచి కూడాను మనిషికి బుద్ధిబలం, కండబలం 2 ఉన్నాయి. సో చాలా వరకు ఈ టెక్నాలజీ బ్రేక్ త్రూస్ ఏంటంటే ఆ మనిషికున్న కండబలం కంటే కూడాను ఎన్నో వేల రెట్లు అతను ఎక్కువ ఫిజికల్ వర్క్ చేయడానికి అనుగుణంగా కొత్త కొత్త టూల్స్, అంటే స్టీమ్ ఇంజిన్ కావచ్చు, ఇలాంటివన్నీ, వీల్ కావచ్చు, ఇలాంటివన్నీ వచ్చినాయి. కాబట్టి మనిషికి కష్టపడి కండబలం ప్రతిసారి రాళ్ళు కొట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి నిమిషం అతను తన బుద్ధి బలాన్ని ఉపయోగించుకొని కొత్త కొత్త ఎకనామిక్ యాక్టివిటీస్ మొదలుపెట్టి దాని ద్వారా సంపన్నుడయ్యాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఏఐతో ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఏ అనేది కూడా ఏకి కండబలం లేదు, కానీ బుద్ధిబలం ఉంది. అది ప్రస్తుతానికి కొన్ని విషయాల్లో మనిషి కంటే చాలా రేట్లు ఉంది, కొన్ని విషయాల్లో మనిషికి దూరంలోనే ఉంది. ఈ మనిషికి ఉన్న కోర్ కాంపిటెన్సీ ఏదైతే ఉందో బుద్ధిబలం అనేది, దానికి డైరెక్ట్గా కంపీట్ చేస్తుంది ఏఐ. ఇది భవిష్యత్తులో ఏ పరిణామాలకు దారితీస్తుంది అనేది కూడాను ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం
చూస్తే కనుక బిగ్ టెక్ కంపెనీస్ను ఇంకా కొన్ని స్టార్టప్స్, సోకాల్ స్టార్టప్స్ లైక్ ఆంథ్రోపిక్ ఇలాంటివి మొత్తమే చూసుకుంటే ఒక లెస్ దాన్ 50 కంపెనీసే కదా మేజర్గా ప్రపంచం మొత్తంలో ఈ ఏఐ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేస్తుంది. వాళ్ళు బాగా ఎకోసిస్టమ్ని బిల్డ్ చేసుకుని అవసరమైతే కనుక ప్రభుత్వాలకి లంచాలు ఇచ్చైనా సరే దాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని, అంటే ఎందుకంటే ప్రభుత్వాలు లేదు మీ దగ్గర ఇంత పవర్ ఉండకూడదు, మీరు ఇది చేయకూడదనో, లేకపోతే మీ పవర్ని మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవాలని ఇలాంటి కొన్ని మంచి ప్రభుత్వాలు అయితే చేస్తాయి కదా, యూరోపియన్ యూనియన్ టైప్. అలా కాకుండా వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగితే ఆ పవర్ మొత్తం వాళ్ళ దగ్గర ఈ 8 బిలియన్ మనుషుల బుద్ధి బలాన్ని కూడాను వాళ్ళు క్రియేట్ చేయగలరు తర్వాత ఆ 50 కంపెనీలే. అలాగే కండబలం కోసం ఎదురుగా యానిమల్స్ ఉన్నాయి, రోబోట్స్ కూడా తయారు చేసుకుంటారు వాళ్ళే. సో ఆ రకంగా ఆ 50 మంది, ఆ 50 కంపెనీల వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడాను ఒక రకంగా రూల్ చేయకపోయినా కూడాను మిగతా వాళ్ళందరూనేమో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కింద నెలకి 15,000 పొందుతూ ఉంటారు. ఇంకా వీళ్ళేమో తలా ఒక $30 ట్రిలియన్ సంపాదించుకుని సంవత్సరానికి ఆ టైప్ ఉండొచ్చు. ఐఎమ్ జస్ట్ పెయింటింగ్ ఎ వెరీ డ్రాస్టిక్ పిక్చర్. సో అదొకటైతే మాత్రం అంటే ఇంతకుముందున్న టెక్నాలజీ రెవల్యూషన్స్కిను బ్రేక్ త్రూస్కి దీనికి తేడా అది. నిన్న మీరు అన్నది వినోద్ ఖోస్లా అన్నారు ఆల్రెడీ. బై 2050 పీపుల్ మే నాట్ హ్యావ్ జాబ్స్ అంటున్నాడు ఆయన. ఎలాన్ మస్క్ కూడా అన్నట్టున్నాడు కదా ఈ టైప్లోనే. ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో అంటున్నాడు. ఎలాన్ మస్క్ ఏంటంటే కాకపోతే అతను రోజుకు ఒకటి చెబుతూ ఉంటాడు ప్రిడిక్షన్. దాంట్లో ఒకటి రుజువైనా అంటే నిజమైనా కూడాను అతను చెప్పొచ్చు, చూసావా నేను చెప్పింది జరిగింది అనేసి. అంటే అదే జాబ్స్ ఉండకపోవచ్చు, అంటే మనుషులు ఉంటారు, వాళ్ళకి ఏదో రకంగా ఇన్కమ్ ఉంటుంది. అంటే అది ఇలా ఫ్రీ బీస్ ద్వారా లేకపోతే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ద్వారా వస్తుందా, లేకపోతే వాళ్ళు సొంతగా కష్టపడి సంపాదించుకున్నా కూడా ఎంతవరకు సంపాదించుకోగలరు. మొత్తంలో టోటల్ షేర్ ఆఫ్ ద పై ప్రపంచ ఎకనామిక్ యాక్టివిటీలో ఈ 8 బిలియన్ మనుషులు ఎంత వాళ్ళ షేర్ ఎంత ఉంటుంది, సో కాల్డ్ 50 or 10 మల్టీ ట్రిలియనియర్స్ వాళ్ళ షేర్ ఎంత ఉంటుంది అనేది అదొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లే. బేసిక్గా ఏఐ ఎలాంటివి మనకి తీసేస్తుంది ఒకవేళ ఇఫ్ వీఆర్ టు డ్రా టేబుల్ స్టఫ్ లైక్ ప్రాబబ్లీ డేటా ఎంట్రీ, ప్యాటర్న్ రికగ్నిషన్స్, రిపిటేటివ్ క్యాలిక్యులేషన్స్, ఫస్ట్ డ్రాఫ్ట్లు తయారు చేయడాలు, అంటే డిఫరెంట్ ప్రొఫెషన్స్ తాలూకవన్నీ నేను కంబైన్ చేసి చెప్తున్నాను. హ్యూమన్ తాలూకా పని ఏంటి? హ్యూమన్స్ విల్ స్టిల్ బీ నీడెడ్ ఫర్ ఎంపతి, ఫర్ స్ట్రాటజీ, ఫర్ క్రియేటివిటీ, ఫర్ ఎథిక్స్ తాలూకా జడ్జ్మెంట్, తర్వాత కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్, ఇవన్నీ కూడా యాజ్ ఆఫ్ నౌ ఫర్ ద ఫోర్సియబుల్ ఫ్యూచర్ విల్ స్టిల్ బీ ఇన్ హ్యూమన్ హ్యాండ్స్ అన్నది మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఐ రెడ్ సమ్వేర్ దట్ ఫర్ ద రిచ్ ఏఐ ఈజ్ అ కన్వీనియన్స్, ఫర్ ద పువర్ ఏఐ ఈజ్ అ ల్యాడర్ అని చెప్పి అక్కడ ఒక ఆర్టికల్లో చదివాను అనమాట. ఇప్పుడు పేదవాడికి నిజంగానే ఇట్ ఇస్ అ ల్యాడర్, బికాస్ వాళ్ళ గ్రోత్కి 2 బిగ్గెస్ట్ బ్యారియర్స్ ఇన్నాళ్ళ పాటు ఉన్నవి వర్ ఇంగ్లీష్ అండ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్. ఈ 2 లేకపోవడం వల్ల వాళ్ళకి ఆపర్చునిటీస్ పెద్దగా, అంటే ఎవడో మట్టిలో మాణిక్యం తప్ప రాలేకపోయారు. ఇప్పుడు ఆ రెండింటిని ఏఐ తీసింది. సో అవర్ నెక్స్ట్ వేవ్ ఆఫ్ మిలియనర్స్ అండ్ బిలియనర్స్ విల్ కమ్ ఫ్రమ్ కంప్లీట్ నాన్ మెయిన్ స్ట్రీమ్ ఐఐటి, ఐఐఎం, ఐఏఎస్ కైండ్ ఆఫ్ బ్యారియర్స్ కాకుండా వాళ్ళు వస్తారు అన్నది ఇట్ ఈస్ ఎవిడెంట్. నాకు ఒక 2-3 చిన్న ఎగ్జాంపుల్స్ తోటి ఐ విల్ హ్యాండ్ ఇట్ బ్యాక్ టు యూ. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఏమనుకుంటున్నాం, డాక్టర్ల తాలూకా ప్రొఫెషన్ మొత్తాన్ని ఏఐ తీసేస్తుంది అని చాలా ఫ్రీక్వెంట్ కన్వర్జేషన్స్ మనకు అవుతూ ఉంటాయి. మెడికల్ ప్రొఫెషన్ ఏకంగా ఉనికిపోతుంది అన్న టైప్లో. నా అందులో ఏం చేస్తుంది, ఇప్పుడు మనం అనుకున్నది కానీ దాంట్లోకి ఇఫ్ వి జక్స్టపోజ్ ఆన్ టు ఇట్, రిపోర్ట్స్ చదవడాలు కానీ అనాలిసిస్ కానీ అదంతా ఏఐ చేసేస్తుంది. సో ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర మనం స్పెండ్ చేసిన టైం, లెట్సే ఒక పేషెంట్కి డాక్టర్ 15 minutes టైం ఇచ్చాడు అని యావరేజ్ మనం అనుకుంటే, అందులో ఇన్నాళ్ళ పాటు 10 minutes 12 minutes రిపోర్ట్ చదవడంలో పెట్టి 2 నిమిషాల్లో ప్రిస్క్రిప్షన్ రాసి బయటికి పంపించే డాక్టర్ 15 గంట సేపట్లోని 12 నిమిషాలు ఇప్పుడు కస్టమర్ పేషెంట్ తోటి మాట్లాడి అసలు ఏమిటి అన్నది తెలుసుకుని ఒక పర్సనల్ ర్యాపో, మళ్ళీ ఆ పాతకాలం లాగా ద సైకిల్ విల్ కమ్ బ్యాక్ అనమాట. ఇప్పుడు వేరే ఒక పర్సనల్ టచ్ ఉండి అలాంటి వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అవుతుంది. బికాస్ ది రిపోర్ట్ స్టడీయింగ్ తాలూకది ఒకవేళ ఏఐ చేసేస్తే దాని తాలూకది దిస్ డాక్టర్ ఒకళ్ళకే కాదు అందరికీ కూడా. దిస్ ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఉన్నారు, టీచింగ్ ఆన్ ఇక్కడ పర్సనల్. ఒక గుర్తొచ్చింది ఒక ఎగ్జాంపుల్. అంటే మనుషులు అంటే ఏఐ రోబోట్స్ చేయలేనిది మనుషులు చేయగలిగింది ఏంటంటే, ఎప్పుడు అబద్ధం చెప్పాలో కూడాను మనుషులకు తెలుసు, ఏది మంచి కోసం. అంటే ఎవరన్నా పేషెంట్ చాలా ఎక్కువ భయపడిపోతున్నాం అనుకో,
నిజంగానే భయపడాల్సిన అవసరం ఎంతో కొంత ఉన్నా కూడా అదేబే ఏం లేదే నీకేంటి ఫస్ట్ క్లాస్గా ఉన్నావు వారం రోజుల్లో లేచి కూర్చుంటావు నువ్వేం చెబుతారు. అది ఎందుకంటే ఆ మనోధైర్యం ఇస్తే కనుక సగం తగ్గుద్ది కాబట్టి రోగం. కానీ రోబోట్కి మనం ఎన్ని రూల్స్ రాసినా కూడాను ఇలాంటి సందర్భాల్లో ఒక అబద్ధం ఆడు ఇలాంటి సందర్భాల్లో ఆడొద్దు అంటే కనుక అది ఎప్పటికీ అర్థం చేసుకోలేదు అలాంటి విషయాలు. బాగుంది, ఇది మంచి యాడ్ ఆన్ ఇది. నౌ టీచర్స్, ఇంకొన్నాళ్ళలోని టీచింగ్లో ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 2-3 years ఇట్ సెల్ఫ్ వీ విల్ సీ ఏఐ ప్లేయింగ్ అ మేజర్ రోల్ వేర్ ఇన్ పర్సనలైజ్ టీచింగ్ ఫర్ ఎవ్రీ వన్. ఎవరికి వాళ్ళకి వాళ్ళ స్థాయిలోకి లెసన్ ప్లాన్లు తయారు చేసుకోవడాలు, కరెక్షన్లు చేయడాలు, అంటే టీచర్ తాలూకా మొనోటనస్ జాబ్ ఏదైతే ఉందో అది మొత్తం తీసేసి వేర్ ఆ మెషిన్ కంప్యూటర్ ముందు కూర్చున్న వాడికి పక్క ఉన్న వాడికి ద లెసన్ ప్లాన్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్. వీళ్ళ తాలూకాది ఆటోమేటిక్గా పసికట్టి ఓహో వీళ్ళు ఇందులో వీక్గా ఉన్నారు అని ఆల్రెడీ ఇవాళే చేసేయగలదు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ డిఫికల్ట్, అది మనమే తయారు చేసేయగలరు లెసన్ ప్లాన్. సో దానివల్ల టీచర్ విల్ బి ఫ్రీడ్ అప్. ఇప్పుడు అసైన్మెంట్ ఇవ్వడాలు, అసైన్మెంట్లు కరెక్ట్ చేయడాలు ఇవన్నీ మెషిన్ చేసేస్తుంది ఇంకా. సో ఎప్పుడైతే అది వచ్చిందో టీచర్కి ఏంటి, ఇంకా నిజంగానే టీచర్ విల్ యాక్చువల్లీ బీ ఏబుల్ టు 45 minutes క్లాస్లోని 5 minutes ఏదో మంచి చెప్పి 40 minutes ఏదో పాఠం చెప్పి నోట్స్ ఇచ్చి వెళ్ళిపోవడం కాకుండా దే కెన్ యాక్చువల్లీ స్పెండ్ టైమ్ విత్ ఇండివిజువల్ స్టూడెంట్స్ బికాస్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ మెంటల్ ప్రాబ్లమ్స్ దట్ విల్ కమ్ అప్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్. సో జెన్యున్గా రాదర్ దాన్ ఎ టీచర్ దే కెన్ యాక్చువల్లీ బీ ఎ మెంటర్ టు ఆల్ దీస్ పీపుల్. దే కెన్, అంటే టీచింగ్ మీద నిజంగా సరదా ఉన్న వాళ్ళకి దట్ ఈస్ వాట్ దే ఎంజాయ్ కదా. ఇలాంటివి ఇట్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీ ప్రొఫెషన్. మీ ఇష్టం, మీరు లాయర్ తీసుకోండి, జర్నలిస్టులు తీసుకోండి, ఆర్కిటెక్ట్లు తీసుకోండి. అంటే 50 డ్రాఫ్ట్లు పంపించడం కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రాఫ్ట్ తయారు చేయడానికి 5 రోజులు పట్టే ఆర్కిటెక్ట్కి 5 నిమిషాల్లో అయిపోతుంది ఆ పని. ఓవరాల్ రెవెన్యూ విల్ కీప్ ఇంక్రీజింగ్ ఫర్ ఆల్ ది ఫార్మర్స్ ఫర్ ఎగ్జాంపుల్, వేరెన్ వెళ్ళి ఫోటో తీసడానికి ఇదిగో నాకు ఇది పలానా ఇది ఉంది అంటే అది ఇమీడియట్గా ఓకే నీకు ఈ జబ్బు ఉంది, ఈ జబ్బుకి నీ మొక్కకి ఈ పర్టికులర్ ఇస్తే నువ్వు సరిపోతుంది, దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు డూ. దేర్ విల్ బి అ హ్యూజ్ ఫ్లాట్నింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్విజిషన్ అన్నది మనందరికీ ఎప్పుడైతే తెలుసో దీనివల్ల ఏమవుతుంది, దేర్ విల్ బి లెసర్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రిక్వైర్డ్ అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ విల్ మేక్ మోర్. What will the other people do? That is the question. What will the other people do then? What will the other people do? Too many people have relied on jobs for too long, and now opinion not bhaiya. I think what AI will do is it will give us the impetus, it will give us one kick to do something on our own again. అంటే ఇంతకు ముందు ఉద్యోగాలు తక్కువ, ఎక్కువ మంది వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉండేవాళ్ళు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత నెంబర్ ఆఫ్ జాబ్ సీకర్స్ డ్రాస్టిక్గా పెరిగిపోయి ఇట్ హ్యాస్ గాటన్ స్క్యూడ్. నౌ ఐ థింక్ సమ్ పీపుల్ ఎస్పెషల్లీ కొంత ఎంటర్ప్రైజింగ్గా ఉన్న వాళ్ళు, ఇన్నాళ్ళ పాటు ఉద్యోగంలో ఉండి నాకు అవకాశాలు రాలేదు అనుకున్న వాళ్ళందరికీ దీంతో దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ న్యూ ఆంటర్ప్రెన్యూర్స్ హూ విల్ కమ్ అప్ వాళ్ళ స్థాయిలోని అని నా అభిప్రాయం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ గుడ్ ఫర్ ది ఓవరాల్ సొసైటీ అండ్ ఓవరాల్ హ్యూమన్ ప్రోగ్రెస్ అని చెప్పి నా ఒపీనియన్. సో ఐ హ్యావ్ హై హోప్స్ ఆన్ దట్ హ్యాపెనింగ్. యా, కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. ఇంతకుముందు చెబుతున్నావు కదా, ఈ జాబ్స్ ఎక్కువ చాలా కాలం పాటు చాలామంది జాబ్స్ మీద డిపెండ్ అవటం అనేది నిజమే, అది విషయం. దానికి యాక్చువల్గా ఈ మధ్య ఇంట్రెస్టింగ్ ఎస్సే కూడా చదివాను. ఏంటంటే ముఖ్యంగా ఈ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు, చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడాను ఆ యుద్ధంలో పనిచేసే బ్యాక్గ్రౌండ్తో వచ్చారన్నమాట. సో వాళ్ళందరూ ఏంటంటే ముఖ్యంగా పనిచేసేవాళ్ళు అయితే కనుక దే గాట్ యూస్ టు దట్ రెజిమెంటెడ్ వర్క్, చెప్పింది చేయటం, ఎక్కువ ఆలోచించకపోవటం, అలాగే థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది లేకపోవటం, అలాగే ఉద్యోగం ఎందుకు వేరేగా చేసుకోవచ్చు కదా అని కాకుండా లేదు, ఒక డైలీ ఒక స్ట్రిక్ట్ రొటీన్ ఉండాలి, ఒక సెట్ రొటీన్ ఉండాలి, ఒక బాస్ ఉండాలి, బాస్ వస్తే అని లేచి నుంచోవాలి, ఆడు చెప్పింది చేయటం ఆలోచించకుండా ఎదురు తిరిగి మాట్లాడకుండా, ఈ టైప్లో చాలా కాలం పాటు తయారయ్యారు అనేది కూడాను. అలాగే కొన్ని మేనేజ్మెంట్ స్టైల్స్ కూడా ఎలా ఇవాల్వ్ అయినాయి వార్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా అనేది కూడా అదొక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. సో నువ్వు చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకంటే నువ్వు చూస్తే కనుక ఇప్పుడు చాలామంది సొంతగా బిజినెస్లు ఎందుకు పెట్టరు అంటే రిసోర్సెస్ కన్స్టెంట్ కాబట్టి, అంతే కదా ఎవరికైనా సరే. రిసోర్సెస్ అంటే కనుక అది పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేని వ్యాపారాలు కూడా పెట్టుకోవచ్చు, అవి కూడా పెట్టుకోలేరు. ఎందుకంటే అగైన్ యూ నీడ్ సమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ టు యాక్చువల్లీ రన్ ద షాప్. మనుషులు కావాలి రకరకాల డిపార్ట్మెంట్స్కి కానీ అదంతాను. అలాగే ఈ మొబిలిటీ అనేది కూడా ఒక ఇష్యూ. అంటే మనం ఓన్లీ ఆ నైబర్హుడ్ని సర్వ్ చేయాలా, లేకపోతే మొత్తం సిటీని సర్వ్ చేయాలా మన ప్రొడక్ట్ సర్వీసెస్తో అనేది దానికి మొబిలిటీ ఇష్యూస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి. సో మేబీ ఇన్ ఫ్యూచర్ మొబిలిటీ కూడాను ఏ సాల్వ్ చేస్తామో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే కనుక ఇలా
ఒక రకంగా డెమోక్రటైజ్ చేస్తున్నట్లు చేయబోతుంది ఏఐ అనేది. ఏంటంటే యూ డోంట్ నీడ్ టూ మెనీ డిపార్ట్మెంట్స్ అండ్ టూ మెనీ పీపుల్ యాక్చువల్లీ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. అలాగే నీకు ఒక కోర్ ఐడియా ఉంది, కానీ ప్రాబలీ దిస్ సిటీ నీడ్స్ హ్యాస్ దిస్ ప్రాబ్లమ్ దట్ ఐ వాంట్ టు సాల్వ్. దానికి ఒక నిష్ మార్కెట్ ఉంది అని నువ్వు అనుకున్నావు. అది దానికోసం నువ్వు ఇంతకుముందు ఏం చేయాలి, ఒక మార్కెట్ రీసెర్చ్ చేయాలి, కొంతమంది పిల్లలను పెట్టుకున్నావు, లేకపోతే ఒక ఏజెన్సీకి ఇచ్చో అదంతా ఇప్పుడు ఏ చేసేస్తుంది అదంతా. సో ఆ రకంగా చాలామంది స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ తయారవుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే. అది నువ్వు ఇప్పుడు ఏ మనకి చాలా టైం మనకి ఫ్రీ అప్ చేస్తుంది కదా. సో మనుషులకేమో టైం చాలా మిగులుతుంది, ఎందుకంటే చాలా వరకు గ్రంట్ వర్క్ మొత్తం ఏఐ చేస్తుంది కాబట్టి. సో మనుషుల దగ్గర ఎక్కువ టైం ఉంటుంది అట్ ఎవ్రీ లెవెల్. టైం ఉంటుంది, టెక్నాలజీ కూడా ఉంది, లెస్ అంటే ఇన్ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ. సో దీంతో ఇంతకుముందు ఎలా చేయొచ్చు వ్యాపారం, లేకపోతే ఇదొక మార్కెట్ నిష్ ఉంది, దీంట్లో ఒకటి నేను చేద్దాం అనుకుంటున్నాను అని అనుకున్నా కూడాను టైం లేకో రిసోర్సెస్ లేకో పక్కన పెట్టేసి చాలా ఉంటాయి కదా. అవన్నీ ఇప్పుడు తీసి బూజు దులిపి దాంట్లో దూకొచ్చు చాలామంది ఇప్పుడు. సో కాబట్టి ద పాసిబిలిటీస్ ఆర్ రియలీ ఎండ్లెస్. సో ఇది పాజిటివ్స్ వరకు వచ్చేటప్పటికి జస్ట్ టు సమ్మరైజ్, సో ఐ ఫీల్ వెరీ ఆప్టమిస్టిక్ అబౌట్ జాబ్, డెఫినెట్లీ అబౌట్ వెల్త్ క్రియేషన్. కదా, వెల్త్ క్రియేషన్ అనేది అది కే షేప్లో జరుగుతుందా, అక్కడ కొంచెం రెగ్యులేటర్స్ అంటే ఇన్ఈక్వాలిటీ ఉన్నా పర్లేదు. అంటే వెన్ ద టైడ్ గోస్ అప్ ఎవ్రీ బోట్ రైజెస్, నాట్ ఓన్లీ ద బిగ్ షిప్ బట్ ద స్మాల్ బోట్స్ ఆల్సో. అందరి వెల్త్ పెరిగినా పర్లేదు, కొంతమంది ఎక్కువ పెరిగినా తప్పలేదు. అదే జరుగుతుంది అనుకుంటున్నాను నేను. సో ఆ రకంగా జీడిపిను, జిఎస్డిపి అండ్ పర్సనల్ వెల్త్ అది బాగానే పెరుగుతుంది. రెండోది ఏంటంటే జాబ్ క్రియేషన్ కూడా జరుగుతుంది. మూడోది ఏంటంటే ఇంతకుముందు మనకి టైం లేకో రిసోర్సెస్ లేకో మనం అటెంప్ట్ చేయని కొత్త ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ కూడాను మనుషులు అటెంప్ట్ చేస్తారు. దానివల్ల ఇంకా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, మనకి ఎక్కువ టైం దొరుకుతుంది, మనం ఇంకా ఎక్కువ ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూసుకోవచ్చు. ఆ చివరాఖరిది నేను ఇంకా మీతోటి అందరూ కూడా వాళ్ళకి టైం మిగులుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు వ్యాపారం ఒకటే అని కాదు, దే కెన్ యాక్చువల్లీ యూజ్ దిస్ టైమ్ టు పర్స్యూ దేర్ హాబీస్, మళ్ళీ పాత ఇంట్రెస్ట్స్ రీకిండిల్ చేసుకుని మళ్ళీ వాళ్ళని వాళ్ళు చేయాలనుకున్న పనులు చేస్తారు అని నేను క్లోజ్ చేద్దాం అనుకున్నా. మీరేమిటి చెప్పారు, యూట్యూబ్ రీల్స్ చూసుకోండి అని చెప్పి సొల్యూషన్ చెప్పారు ఏకంగా. కాబట్టి సభకు నమస్కారం అయితే ఇంకా ఆన్ దట్ వండర్ఫుల్ నోట్ అయితే మీకు ఓకే, బాయ్.